యోగి ఆదిత్యనాథ్ గారి బుల్డోజర్కి బ్రేకులు లేవు. అందుకే మన యోగి ఆదిత్యనాథ్ శ్రేష్ఠ కాదు, సర్వశ్రేష్ఠ, ఉత్తమ్ కాదు, సర్వోత్తముడు అని చెప్పి యావత్ భారతావని బిరుదిస్తుంది. సంబల్ మస్జిద్ పక్కనే వీళ్ళు ఒక ఫంక్షన్ హాల్ కట్టిర్రు. ఏ ఫంక్షన్ హాల్ ఎట్లా కట్టిర్రు? మొత్తం ఆడ ఒక చెరువు లేకుండే, లేక్ లేకుండే, పాండ్ లేకుండే, దాన్ని మొత్తం దఫనాన్ చేసి దాని మీద బ్యాంకెటాలు కట్టి ఏమంటారు, ఓ పెళ్లిళ్ళు చేస్తున్నాం, సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే దీనికి ఏమైనా అథెంటిసిటీ ఉందా? వెన్ ఐ సే అథెంటిసిటీ, దీనికి ఏమైనా పేపర్లు ఉన్నాయా? పేపర్లు ఉంటేనే చూపించేది ఉండే. కానీ అక్కడ ఉన్నది ఎవరి ప్రభుత్వం? యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం. వాళ్ళు నోటీస్ పెట్టి మీ దగ్గర ఏమన్నా తీసుకుంటే తీసుకురండి, లేకపోతే బుల్డోజర్ వస్తుంది, October 2nd దాన్ని మేము కూల్చేస్తామని చెప్పి. దేవాలయం పక్కన ఎవరైనా ముస్లిమ్స్ వచ్చి కొట్లాడుకుంటే ఫత్వాలు జారీ చేసి పడేస్తుంది వాళ్ళ మీద. మేమేమన్నా హిందువులం ఏమన్నా చేసినాం రా? మేమేమో అడిగినాం, నీ దగ్గర ఏమన్నా కాయిదాలు ఉంటే నువ్వు తీసుకొచ్చి చూపెట్టు. అగర్ నీ దగ్గర నిజంగానే ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అదేమంటారు, హాలిడే ఉన్నా కోర్టు దర్వాజాలు తెరిపించి మరీ ఈ కేసు కొట్లాడిరు ఫ్రెండ్స్. మీకు తెలుసో తెలియదు, అంటే గ్రావిటీ అంత పెద్దది కదా. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు బుల్డోజర్లు అక్కడికి వచ్చేస్తాయి. అందుకే వీళ్ళకు భయం చుట్టుకొని ఏం చేసిరనంటే కోర్టు దర్వాజాలు కొట్టంగానే 1.5 hours విన్నారు జడ్జి గారు. విన్న తర్వాత మళ్ళీ ఇది అంత మంచిగానే ఉన్నది రా, ఒక్క కాగితం పెట్టకుండా ఎట్లా? అగో చూడండి జడ్జి గారు, మీరు ఇప్పుడు దీనికి స్టే ఆర్డర్ ఇయ్యండి ఫస్ట్, లేకపోతే దసరా రోజు గిట్ల ఏదైనా బుల్డోజర్ వచ్చి ఆడ పెట్టేస్తే మొత్తం ఆడ సోషల్ హార్మనీ బ్రేక్ డౌన్ అవుతుంది కంప్లీట్గా, మళ్ళీ దంగే పస్లు అయిపోతాయి అని చెప్పిండు.